దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. పరీక్షల విశ్వసనీయత దెబ్బతీసే చర్యలు ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పేపర్ లీకుల కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని దేశ యువత భవిష్యత్, వారి కలలు, వారి సంక్షేమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో శ్రమించి పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కొందరు అక్రమాలకు పాల్పడి వారి భవిష్యత్ ప్రమాదంలోకి పెట్టడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. అలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఎలాంటి కనికరం చూపబోమని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు వ్యవస్థ బలోపేతం చేస్తామని, విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మకం పెంచేలా సంస్కరణలు చేపడతామని ప్రధాని వెల్లడించారు. పేపర్ లీక్ కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా పరిష్కరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన వ్యవస్థ అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే ప్రధాని చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో స్పందించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన దేశ యువత భవిష్యత్ దెబ్బతీసింది మోదీ ప్రభుత్వమే అని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, వరుసగా వెలుగు చూసిన పేపర్ లీక్ ఘటనలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని రక్షించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. యువతకు న్యాయం చేయాలంటే కేవలం ప్రకటనలు, హామీలు సరిపోవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పేపర్ లీకుల ఘటనలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠిన చర్యలు ఎంతవరకు ఫలితాలనిస్తాయి, పరీక్షలపై విద్యార్థుల విశ్వాసం పునరుద్ధరిస్తాయా అనే అంశాలే దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తాయి. ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు, వాటి అమలుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.